హే హాయ్. సో హెర్బలైఫ్ లో ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సీరం, ఈ 4 ప్రొడక్ట్స్ ని ఎట్లా యూస్ చేయాలి అండ్ యూస్ చేసే మెథడ్ ఎట్లా మీరు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దీంతో పాటు మీరు ఫుడ్ లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి వీటి గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా ప్రీమియం క్వాలిటీ రేంజ్ ప్రొడక్ట్స్, ప్రీమియం ప్రొడక్ట్స్. బయట మనకి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ఏంటంటే అప్పటికప్పుడు మీకు స్కిన్ ని గ్లో అంటే లోపల ఉన్న రూట్ కాజ్ ఏదైతే ఉందో రూట్ కాజ్ లో మార్పు రానివ్వకుండా అంటే జస్ట్ మీకు అప్పటికప్పుడు షైనీగా ఉండేలాగా చేస్తాయి. బట్ హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తాయి అంటే డీప్ గా సెల్ రూట్ కాజ్ ఏదైతే ఉందో కాజ్ అంటే రూట్ లో ప్రాబ్లమ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తాయి. ఇవి ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళని యూస్ చేయొచ్చు, లైక్ ఆయిల్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, లేదంటే డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, లేదా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఆల్ టైప్ స్కిన్ కేర్ ఆల్ టైప్ వాళ్ళు ట్రై చేయడానికి ఇది జస్ట్ ఇది రెగ్యులర్ రొటీన్ కి బాగా సపోర్ట్ అవుతుంది. అయితే యూస్ చేసే మెథడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్జర్ ని ఎలాగా జస్ట్ మనం ఇది ఏంటంటే మనం సోప్ యూస్ చేయకుండా సోప్ ప్లేస్ లో రిప్లేస్మెంట్ గా తీసుకోవాలి. జస్ట్ 1 or 2 pumps మనం అప్లై చేసుకోవాలి. దీన్ని మనం సో ఫేస్ కి మొత్తం అంతా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వస్తా. సో కెన్ యూ సీ దట్ డిఫరెన్స్? సో నేను క్లీన్ చేసుకున్నాను ఫేస్. దెన్ ఆఫ్టర్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి టోనర్ మనకి డీప్ సెల్స్ ని క్లియర్ గా మనకి డస్ట్ సెల్స్ మధ్యలో డస్ట్ ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అయితే స్కిన్ అనేది సెకండ్ మౌత్ అండి. మనకి నోటి ద్వారా ఆహారం తీసుకుంటూ ఉంటాం, తర్వాత నెక్స్ట్ మౌత్ మన బాడీ లోపల ఏదైనా ఉంది అంటే అది స్కిన్. ఎందుకంటే మనకి స్కిన్ లోపల నుంచి స్కిన్ మనకి ఎయిర్ తీసుకుంటుంది, నెక్స్ట్ వాటర్ తీసుకుంటూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం ఏదైనా అప్లై చేసినప్పుడు స్కిన్ మీద అది వాటిని కూడా లోపలికి తీసేసుకుంటుంది. అంటే ఇన్నర్ గా లోపలికి వెళ్ళడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ప్రీమియం క్వాలిటీస్ ఏమైనా యూస్ చేయడం వల్ల మనం స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, నారిష్ గా ఉంటుంది. అంతేకాకుండా హెల్దీగా సేఫ్ గా స్కిన్ క్యాన్సర్స్ అలాంటివి రాకుండా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇది డీప్ డస్ట్ ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ మనం ఇది స్ప్రే చేసుకుంటే చాలు. సో కొంచెం గార్నిద్దాం, లేదు అంటే క్లాత్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను క్లాత్ తో క్లీన్ చేస్తాను. ఒక నిమిషం ఇది క్లాత్ తో క్లీన్ చేస్తాను. దెన్ ఇది వచ్చేసరికి సీరం అండి, చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇది వచ్చేసరికి మనకి ఫైన్ లైన్స్, మన స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ ని తర్వాత అంతేకాకుండా డీప్ నారిష్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. మన సెల్ లోపల ఉన్న రూట్ కాజ్ ఏదైతే రూట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయడానికి ఇది మనకి బాగా సపోర్ట్ అవుతుంది. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. సో సీరం. సో జస్ట్ ఇది వచ్చేసరికి అయితే దీన్ని యూస్ చేసే మెథడ్ మీరు బాగా తెలుసుకోవాలి. ఇది మీరు నైట్ టైం యూస్ చేస్తే బాగా ఇంకా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఒక 5-6 డ్రాప్స్ మీరు తీసుకొని జస్ట్ 5-6 డ్రాప్స్ తీసుకొని మీరు స్కిన్ ని మసాజ్ చేయాలి. ఇది నార్మల్ రెగ్యులర్ గా యూస్ చేసే ఐటమ్ కాదు, స్కిన్ ని మసాజ్ చేయాలి. సో జస్ట్ మీరు సీరం ని అప్లై చేసుకొని సో స్కిన్ మసాజ్ కి సంబంధించి కూడా నేను మీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు స్కిన్ మసాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఏంటి అంటే మనకి మన ఫేస్ మీద కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. అంటే నర్వ్స్ కి కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని పాయింట్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు, వాటర్ రిటెన్షన్ ఉండిపోతూ ఉంటుంది. సో ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కొన్ని జాయింట్స్ దగ్గర మన స్కిన్ ఇక్కడ ఇలా ఈ ప్లేసెస్ అన్నిట్లోనూ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక జాయింట్ దగ్గర మనకి బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా ఎవ్రీడే మసాజ్ చేయడం వలన మనకి ఏమవుతుంది అంటే ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ స్కిన్ కి బాగా అయ్యి సో హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ మనం 2 వేలను యూస్ చేసి జస్ట్ మీరు స్కిన్ ని జస్ట్ మీరు మసాజ్ చేయడం వలన సీరం వచ్చేసరికి డీప్ గా సెల్స్ లోకి ఇంకుతుంది. సో కీప్ ఆన్ మసాజింగ్. ఇది కంటిన్యూస్ వీడియో, మసాజ్ మధ్యలో ఆగిపోయింది కదా. సో కంటిన్యూస్ వీడియో జస్ట్ మీరు సో నోస్ కి అండ్ ఫోర్ హెడ్ కి చిన్ కి జస్ట్ మీరు మసాజ్. సో జస్ట్ మనకి ఐస్ కళ్ళ దగ్గర 2 వేలు ఇలా పెట్టేసి మసాజ్. అండ్ ఇది వచ్చేసరికి లైట్ ఫింగర్, మనం దీన్ని కళ్ళ కింద జస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ వచ్చేసరికి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధతో చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం రిలాక్స్ అవుతున్నాము, మీ స్కిన్ కి మీరు ఒక థెరపీ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మీ మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉండాలి. అండ్ మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఈ పనిని మీరు ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ చేస్తే మీ బాడీ దాన్ని రెస్పాండ్ అయ్యే తీరు వేరుగా ఉంటుంది. బ్రెయిన్ లో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా రిలాక్సింగ్ గా మీరు ఒక 5 minutes ఎక్కువసేపు అవసరం. జస్ట్ ఒక 5 minutes మీరు అప్లై చేయడం వలన మీ స్కిన్ చాలా అంటే చాలా రిసీవ్ చేసుకుంటుంది. నెక్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏంటంటే నెక్ ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఫేస్ ఒక కలర్ ఉంటుంది, నెక్ ఒక కలర్ ఉంటుంది. అలా కాకుండా నెక్ కూడా స్కిన్ ఫేస్ లో ఒక పార్ట్. సో నెక్ ని ఎప్పుడు గుర్తుంచుకోండి. మనకి ప్రతిదీ డౌన్వర్డ్ చేస్తూ ఉంటుంది, అంటే గ్రావిటీ కిందకి లాగేస్తూ ఉంటుంది, మన స్కిన్ కిందకి లాగేస్తూ ఉంటుంది. అండ్ ప్రతిదీ కిందకి లాగేస్తూ ఉంటుంది గ్రావిటీ ఏదైతే. సో మనం అప్వర్డ్ గా మసాజ్ చేయడం వలన సో యంగ్ కనిపించడానికి, ముడత లేకుండా ఉండడానికి బాగా హెల్ప్. ఒకసారి ఇలా అన్నా కానీ 2 to 3 times ఇలా రివర్స్ ఉండడం వల్ల మనకి స్కిన్ హెల్దీగా ఈ సీరం ఏదైతే ఉంది ఇది చక్కగా సెల్ డీప్ గా తీసుకుంటుంది. కెనిసి మీరు చూస్తున్నారా నా స్కిన్ బాగా పెంచేయాలి మసాజ్ చేయడం, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మొత్తం. సో స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ దెన్ వచ్చేసరికి మాయిశ్చరైజర్. సీరం వచ్చేసరికి మీరు మార్నింగ్ టైం యూస్ చేసి మాయిశ్చరైజర్ సీరం వచ్చేసరికి ఈవినింగ్ ట్రై చేసి మార్నింగ్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు. లేదు అంటే మీరు మరీ డ్రై స్కిన్ అయితే మార్నింగే సీరము నెక్స్ట్ మాయిశ్చరైజర్ 2 యూస్ చేయొచ్చు. జస్ట్ 2 pumps మీరు జస్ట్ అప్లై చేసుకొని జస్ట్ క్రీమ్. ఇది చాలా వెన్నలా ఉంటుంది, నాకు చాలా ఇష్టం మాయిశ్చరైజర్. సో మన సెల్
హైడ్రేట్గా ఉండడానికి, ప్లస్ అంతేకాకుండా మాయిశ్చరైజర్ విత్ విటమిన్స్ అండ్ మినరల్స్తో చాలా స్మూత్గా మసాజ్, స్కిన్ మసాజ్ చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. సో అట్లా ఒక 1-2 minutes. సో మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నారా? స్కిన్ క్లాసీ లుక్ అండ్ ఫీల్ ఫ్రెష్. సో అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇది వచ్చేసరికి స్కిన్ రొటీన్ అంటే హెల్దీగా ఉండడానికి, మీ స్కిన్ హెల్దీగా ఉండడానికి మీకు స్కిన్ రొటీన్గా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని యూస్ చేస్తున్న టైంలో ఇంకా ప్రికాషన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి గురించి మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకొక అదర్ వీడియోలో. అండ్ ఫుడ్ ఏం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి గురించి, ఫుడ్ ఏం కట్ చేయాలి, ఏది ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి వీటన్నిటి గురించి. ఎందుకంటే స్కిన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బయట అవుటర్ అనుకుంటారు. అవుటర్ కాదండి, ఇన్నర్ అండ్ అవుటర్. ఎప్పుడైతే రెండు బ్యాలెన్స్ అవుతాయో హెల్దీ స్కిన్ లుక్ ఉంటుంది. బట్ కానీ చాలా మంది ఏమంటారు బయట క్రీమ్స్కి ఎక్స్పెన్సివ్ రకరకాలు అన్ని యూస్ చేసేసి తెల్లగా అది ఒక అందం లేని స్కిన్ లాగా అనిపిస్తుంది, అంటే దాంట్లో జీవం ఉండదు. సో అలా కాకుండా ఇన్నర్గా అవుటర్గా రెండు దిస్ ఇస్. సో అండ్ అంతేకాకుండా ఇంకొకటి వచ్చేసరికి మనం డైట్ ఏదైతే ఉందో ఆయిల్ స్కిన్ వాళ్ళు తినే ఆహారంలో ఫ్రైడ్ ఐటమ్స్ అనేది తగ్గించడం వల్ల సో హెల్దీగా స్కిన్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. చాలా ఫ్రై ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల ఇంకా ఆయిల్ సపరేషన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు తినే ఆహారంలో వాటర్కి సంబంధించినవి ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం వలన హెల్దీగా స్కిన్ నారిష్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళైనా కాంబినేషన్ ఆఫ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్గా స్కిన్ హెల్దీగా ఉండడానికి 3 liters వాటర్ మీరు మస్ట్గా కంప్లీట్ చేయాలి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇంటేక్ డైట్లో మీరు తీసుకున్న ఆహారంలో ప్రతిరోజు కనీసం 3 to 4 types ఆఫ్ కలర్ ఆఫ్ ఫ్రూట్స్ మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ హెల్దీగా ఇన్నర్గా హెల్దీగా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఫాలో అవుతూ అంటే ఇవన్నీ జాగ్రత్తలు మనం హెల్దీగా ఉండడానికి, నాట్ ఓన్లీ అందంగా కనిపించడానికి కాదు, మన స్కిన్ హెల్దీగా ఉండడానికి, బ్రైట్గా ఉండడానికి. గుర్తుపెట్టుకోండి, హెల్దీ స్కిన్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఒకలా ఉంటాయి, స్కిన్ హెల్దీగా లేని వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకొకలా ఉంటాయి. సో మన స్కిన్ని హెల్దీగా ఉంచుకోవడం ఇండైరెక్ట్గా మనం మన వర్క్ లైఫ్లోను, పర్సనల్ లైఫ్లోను అండ్ అంతేకాకుండా ప్రొఫెషనల్ లైఫ్లోను అన్ని ఏరియాస్లోనూ మనం కాన్ఫిడెంట్గా మెయింటైన్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అలా కాకుండా ఏదో అనుకుంటాం, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అంతే ఆటోమేటిక్గా. ఫేర్ స్కిన్, క్లియర్ స్కిన్, తెల్లగానే ఉండాల్సిన అవసరం లేదు, అది ఏ కలర్ అయినా కానివ్వండి. మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వేలా ఉండాలి, మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ మీకు కనుక ఈ స్కిన్ కేర్కి సంబంధించిన రొటీన్ మీరు మీ ఏ స్కిన్ అయినా కానీ, ఆయిల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, లేదు అంటే కాంబినేషన్ ఆఫ్ స్కిన్ అయినా ఏదైనా కానీ మేము పర్సనలైజింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. ఈ ప్రొడక్ట్స్తో పాటు ఈ ప్రొడక్ట్ బేస్తో మీరు డైట్ ఏం చేంజ్ చేసుకోవాలి, మీరు ఏం పర్టికులర్ ఫుడ్ తీసుకోవాలి, మీ పర్టికులర్ ఎటువంటి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది దాన్ని ఏది మార్పు చేసుకోవాలి, వీటి గురించి మేము పర్సనల్గా మీకు వన్ ఆన్ వన్ పర్సనలైజింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.